హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 50. రాధ చూడండి సుజీ సంజయ్ గారు, రేపొద్దున కల్లా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఇక్కడికొస్తున్నారు. మనం ఇలా ఉండడం చూస్తే అనుమానం వస్తుందని రాధ అంటుంది. వస్తే అని సుజీ అడుగుతుంది. అందుకే ఈ 3 రోజులు నేను ఆయనతో, నువ్వు సంజయ్ గారితో సపరేట్ రూమ్స్‌లో ఉండాలి అని ఇబ్బందిగా చెప్తుంది. నో వే! సంజయ్‌తోనా? అస్సలు కుదరదు అని సుజి చెప్తుంది. ఎందుకు కుదరదు? ఎన్ని రోజులు? ఏనాడైనా రాధ ఏమైనా అడిగిందా? ఏదో సమస్య రావటం వల్ల ఇలా అడుగుతుంది. ఒకసారి ఒప్పుకుంటే నీ సొమ్మేం పోతుంది అని సంజయ్ అంటాడు. సుజి సీరియస్‌గా చూస్తూ నాకు నీతో ఉండడం ఇష్టం లేదని చెప్తుంది. అది మ్యాటర్. నేను నీతో ఉంటే నువ్వు టెంప్ట్ అయిపోతావని నీకు డౌటు. అందుకే వేషాలు వేస్తున్నావని సంజయ్ వెటకారంగా అంటాడు. అంత లేదు నీ మొహానికని సుజి అంటుంది. సరే అయితే 2 రోజులు రాధ కోసం ఉండొచ్చు కదా, తను ఎందుకు వాళ్ళ ముందు ఇబ్బంది పడేలా చేయటం అని సంజయ్ అంటాడు. సుజి ఈ 3 డేసే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వు అని నవీన్ కూడా అంటాడు. తప్పదా నవీన్ అని సుజి అడుగుతుంది. తప్పదు, వేరే ఆప్షన్ కూడా లేదు. అందుకే ఈ 2 రోజులు ఇలానే ఉండాలి అని నవీన్ సూటిగా చెప్పేస్తాడు. సరే నీ ఇష్టం నవీన్. మరి ఇప్పుడు బట్టలు, మన టోటల్ థింగ్స్ కూడా మార్చాలి కదా అని నీరసంగా అంటుంది. మార్చాలి, భోజనాలు అయ్యాక అప్పుడు మారుద్దాంలే అని రాధ అంటుంది. రాధ ఏం చెప్తుంది అంటే, తిన్నాక అరిగేదాకా పని చేయని అని చెప్తుంది అని అంటాడు సంజయ్. అయ్యయ్యో, నేను అసలు అలా అనలేదు సంజయ్ గారు అని అంటుంది రాధ. రాధ నువ్వెలా అన్నావో నాకు అర్థమైందిలే అని సంజయ్ అంటాడు. ఈ సంజయ్కి నేనంటే అస్సలు లెక్కలేదు, తిక్క తిక్కగా వాగుతున్నాడు అని సుజి అంటుంది. సరే నీ ఇష్టం, ఫ్రెష్ అయ్యి వస్తానని సుజి రూమ్లోకి వెళ్తుంది. నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తానని సంజయ్ వెళ్తాడు. నవీన్కి మత్తుగా ఉండడంతో మెల్లగా నిద్రపోతాడు. రాధ నవీన్ వైపు చూసి తన పనిలో తను పడిపోతుంది. డిన్నర్ టైం అవడంతో రాధ ఫ్రెష్ అయ్యి సంజయ్ గారు రండి భోజనం వడ్డిస్తాను అని అంటుంది. ఇద్దరు వచ్చి కూర్చుని ఏం కర్రీ చేసావు రాధా అని అడుగుతారు. పచ్చిమిర్చి పచ్చడి, పప్పు, ఆమ్లెట్ వేశాను అని రాధ చెప్తుంది. వావ్, వింటుంటూనే నోరు ఊరిపోతుంది. ఈ సుజి నాకు తెలిసి ఇలా ఒక్కరోజు కూడా చేయలేదు. ఎంతసేపు మాడిపోయిన వంకాయ కూర లేదంటే ఆన్లైన్లో అని అంటుంది. సంజయ్ ఆమ్లెట్ ముక్క నోట్లో పెట్టుకుంటూ అంటాడు. ఇదిగో సంజయ్, ఇంకోసారి నా మీద పడి ఏడిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చూసి సీరియస్గా అంటుంది. నీకే తెలియనప్పుడు మూసుకుని తిను అని సంజయ్ నవ్వుతూ సుజి భుజాన్ని తన భుజంతో తడుతూ అంటాడు. ఛ, నేను వెళ్ళి అటుపక్క కూర్చుంటా అని సుజి సంజయ్ ఎదురుగా కూర్చుంటుంది. నువ్వు కూర్చోరాదా అని అనడంతో లేదు మీరు తింటూ ఉండండి, నేను ఆయనకి పెట్టేసి వస్తానని రాధ కిచెన్లోకి వెళ్ళి నవీన్ కోసం చేసిన ఇడ్లీ పెట్టుకుని హాల్లోకి వచ్చి ఏమండి ఏమండి అని పిలుస్తుంది. కానీ నవీన్ ఉలకడు పలకడు. రాధ వెళ్ళి నవీన్ మీద చెయ్యి వేసి చూసి అయ్యయ్యో మళ్ళీ జ్వరం వచ్చింది సంజయ్ గారు, మీరు తిన్న తర్వాత జ్వరానికి మందులు తీసుకుని రండి, ఇంకా ఎక్కువైంది జ్వరం అని చెప్తుంది. నా దగ్గర ఉన్నాయి రాధా, నువ్వు లేపి టిఫిన్ పెట్టు, తర్వాత ఇస్తాను అని సంజయ్ అంటాడు. సరే అని రాధ నవీన్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమండి అని తట్టి లేపుతుంది. నవీన్ మొత్తుగా లేచి ఏంటి రాధా అని అడుగుతాడు. లేచి కాస్త టిఫిన్ తినండి, తర్వాత మందులు వేసుకోవాలి, ఈ జ్వరం మళ్ళీ వచ్చిందని అంటుంది. నాకేం వద్దు రాధా, నువ్వు వెళ్ళి తిను అని అంటాడు. లేదు లేదు తినాలి, తినకుండా ఉంటే మందులు వేసుకుంటే మీ ఆరోగ్యం పాడవుతుందని రాధ టిఫిన్ ప్లేట్లో పెట్టి తినిపిస్తుంది. నవీన్ కూడా రాధ చెప్పినట్లు వింటూ చక్కగా చిన్నపిల్లాల్లా తింటూ ఉన్నాడు. ఆహా, అటు చూడవే, ఎంత అదృష్టం, నాకు జ్వరం వచ్చినప్పుడు ఒక్కసారైనా ఇలా కూర్చుని గోరుముద్దలు పెట్టావా అసలా? అయినా ఇలా పెట్టాలని తెలుసా నీకు? నువ్వు ఎంత లక్కీనో బ్రో, వదిలేస్తున్నావని తెలిసి కూడా నీకు సేవ చేస్తుంది రాధా అని సంజయ్ అంటాడు. ఇదిగో సంజయ్, నోరు మూసుకుని ఎక్కువగా వాక్కో. నవీన్ లక్కీ అని నాకు తెలుసు, అందుకేగా నాలాంటి అందమైన అమ్మాయి తన లైఫ్లోకి వెళ్ళబోతుందని సుజీ తింటూ అంటుంది. ఆహాహా అని నవ్వుతూ సంజయ్ పెద్దగా నవ్వుతాడు. జోక్ చేస్తున్నావా సుజీ? బాస్ నిజం చెప్తున్నా, నువ్వు సుజీని చేసుకుంటే నీ బ్రతుకు గాలివానలో
వాన నీటిలో పడవ ప్రయాణం అయిపోతుంది అని సంజయ్ రాగం తీస్తాడు. ఇదిగో నువ్వు నవీన్ని చెడగొట్టకు అని సుజి సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా డేంజర్ జోన్కి వెళ్ళినప్పుడు ముందుగా అది డేంజర్ జోన్ అని చెప్తారు. అదే నేను కూడా చెప్తున్నానని సంజయ్ అంటాడు. అంటే నేను డేంజర్ అని సుజి విరుచుకుపడుతుంది. సుజి సంజయ్ గారి మాటలు పట్టించుకోకు, సరదాకి అంటున్నారులే అని రాధ అంటుంది. సుజి సైలెంట్ అయ్యి తింటుంది. నవీన్ నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి అని సంజయ్ అడుగుతాడు. రాధ నవ్వుతూ ఇదిగోండి అని నోట్లో ఇడ్లీ ముక్క పెడుతుంది. నవీన్ కూడా నవ్వుతూ ఏం లేదు సంజయ్, సరిగ్గా నిద్ర పట్టక అంతే అని చెప్తాడు. ఓ సరేలే అని సంజయ్ హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్తాడు. సుజీ కూడా తినేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. రాధ నవీన్కి తినిపించి సంజయ్ని అడిగి ట్యాబ్లెట్ తీసుకుని 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని ఎలా వెయ్యాలో అడిగి నవీన్కు ఇస్తుంది. నవీన్ ట్యాబ్లెట్ వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సుజీ మనం బట్టలు సర్దుదామా అని రాధ అడుగుతుంది. నా బట్టలతో ఏం పని, సంజయ్ రూమ్లోనే పెట్టుకుంటాడులే, నీ బట్టలు తీసుకుని వెళ్ళని చెప్తుంది. రాధా భర్తకు సేవలు చేసే అలవాటు మా సుజీకి లేవులే అని రాధా నువ్వు వెళ్ళి నీ లగేజ్ తెచ్చుకో, నేను నా లగేజ్ తెచ్చుకుంటాను అని సంజయ్ తన బట్టలన్నీ సుజీ రూమ్లోని మార్చుకుంటాడు. రాధా తన బట్టలు నగలు అన్నీ తీసుకొని నవీన్ రూమ్లోకి వెళ్తుంది. ర్యాక్ ఓపెన్ చేసి అన్నీ సర్దుకుంటూ ఉంది. నవీన్ ల్యాప్టాప్లో మూవీ చూస్తూ అది కాస్త పక్కన పెట్టి రాధా మీ అమ్మకి పెరాలసిస్ అని ఎప్పుడూ అనలేదు అని అడుగుతాడు నవీన్. ఎప్పుడు కూడా మీరు అడగలేదు కదా అని అంటుంది రాధ బట్టలు సర్దుతూ. నవీన్ ఒక్క క్షణం మౌనంగా ఉండి మరి ట్రీట్మెంట్ లేదా అంటే నార్మల్ అవ్వడానికని అడుగుతాడు. లేదు, మొదట్లోనే బాపు చాలా చోట్ల తిప్పారు, 5-6 ఏళ్ళు ప్రతి ఒక్కరు చెప్పిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం, కానీ ఎక్కడ నయ్యం అవ్వలేదు. ఇక అమ్మ విసుగు పడడంతో మేము కూడా తిప్పడం ఆపేశాం. ఇంకా తర్వాత ఇంట్లోనే అంతా ఆయుర్వేద మందు మాత్రం వాడుతుంది అని చెప్తుంది. ఓ రేపు మీ అమ్మ కూడా వస్తుందా అని అడుగుతాడు. వస్తున్నారు అని చెప్తుంది రాధ. సరే ఇప్పుడే వస్తానండి అని కిచెన్లోకి వెళ్తుంది. కాసేపటికి వేడి పాలల్లో కాస్త పసుపు వేసి తీసుకొస్తుంది. నవీన్ నాకేమీ వద్దు, అస్సలు తాగను, నాకు తాగాలని లేదు అని అంటాడు. లేదు తాగాలి, ఆరోగ్యానికి మంచిది కదా, పైగా ఈ వానలకి ఇదే మంచి విరుగుడు అని రాధ అంటుంది. నాకు పాలంటే అసహ్యం, నేను తాగను అని నవీన్ మొహం చిట్లించి మరీ చెప్తాడు. సరే మీ ఇష్టం, బలవంతంగా తాగితే మళ్ళీ కడుపులో తిప్పుతుంది అని రాధ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేస్తుంది. సరే మీరు పడుకోండి, నేను అన్ని లైట్లు ఆపేసి వస్తాను అని రాధ బయటికి వెళ్తుంది. నవీన్ పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. రాధ లైట్స్ అన్నీ ఆపేసి రూమ్లోకి వచ్చి నేల మీద చాప పరుచుకుని అన్నీ సిద్ధం చేసుకుని నవీన్ దుప్పటి కప్పి మరోసారి నుదుటి మీద చెయ్యి వేసి జ్వరం చూసి ఏమండి దుప్పటి నిండుగా కప్పుకోండి, చెమట పడితే జ్వరం తగ్గిపోతుంది అని చెప్తుంది రాధ. రాధ కిందెందుకు పడుకుంటున్నావు, ఇంత బెడ్ ఉంది కదా పడుకో అని నవీన్ అంటాడు. పర్లేదని నవ్వి రాధ లైట్లన్నీ ఆఫ్ చేసి బెడ్ లైట్ మాత్రమే వేసి పడుకుంటుంది. నవీన్ చాలాసేపు ఆలోచించిన తర్వాత ఎప్పటికో నిద్రపోతాడు. నవీన్ నిద్రమత్తులో ఉండగానే ఇంట్లో చాలామంది నవ్వులు మాటలు వినిపించడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. తన రూమ్ డోర్ దగ్గరికి వేసి ఉండడంతో లేవబోతాడు. అంతలో రాధ వస్తూ లేచారా, ఇప్పుడు ఎలా ఉంది అని రాధ అడుగుతుంది. పర్లేదు రాధా, కొంచెం నీరసం అంతే అని నవీన్ అంటాడు. అత్తయ్య మావయ్య అమ్మా నాన్న వచ్చారా, హాల్లో ఉన్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు అని రాధ చెప్తుంది. వస్తున్నా అని నవీన్ వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని హాల్లోకి వెళ్తాడు. బాబు బాగున్నావా అని సుదర్శన్ గారు పలకరిస్తారు. బాగున్నానండి అని నవ్వి జర్నీ బాగా జరిగింది కదా అని అడుగుతాడు. బాబు ఏమంత ఇబ్బంది ఏమీ లేదు అని సుదర్శన్ గారు అంటారు. నవీన్ ఎలా ఉన్నావురా, జ్వరం వచ్చిందంట కదా అని లక్ష్మి అడుగుతుంది. అమ్మ బాగుంది, వైరల్ ఫీవరేలే అని నవీన్ అంటాడు. అత్తయ్య బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా అని సుశీలని అడుగుతాడు నవీన్. సుశీల చిన్నగా నవ్వుతుంది. అత్తయ్య మాట్లాడలేరా అని మనసులో అనుకొని రాధ వైపు చూస్తాడు. రాధ అడ్డంగా తల ఊపి మాట్లాడలేరు అని చెప్తుంది. శంకర్ నారాయణ గారు నవీన్ మాత్రం ఒకరినొకరు చూసుకుంటారు, కానీ మాట్లాడుకోరు. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది చూసేవారికి, కానీ ఎవ్వరూ బయటపడరు.
నవీన్, రాధా, మీ అమ్మ నాన్నలు నాకు తెగ నచ్చేశారు. ఆంటీస్, అంకుల్స్ మీరంతా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని సంజయ్ అంటాడు. ఆ మాటకు అందరూ నవ్వుతూ అల్లరి పిల్లాడు ఈ సంజయ్ అని లక్ష్మి గారు అంటారు. వెంటనే నవీన్ రాధ వైపు చూస్తాడు. సంజయ్ గారు మీ స్నేహితుడని చెప్పాను. ఇద్దరు వేరే ఊరు నుండి ఉద్యోగానికి ఇక్కడికి మార్చుకుని ఇల్లు కోసం ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉండమని చెప్పానని రాధ చిన్నగా చెప్తుంది. అందరూ వీళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం చూసి సంతోషంగానే ఉన్నారు అనుకుంటారు. నవీన్, మీ అమ్మ చేసుకొచ్చిన సున్నుండలు సూపర్గా ఉన్నాయి అని సుజీ అంటుంది. నవీన్ నవ్వి ఊరుకుంటాడు. అత్తయ్య, టిఫిన్ సిద్ధంగా ఉంది, వెళ్ళి అందరూ ఫ్రెష్ అవ్వండి, వడ్డిస్తాను. అమ్మా వెళ్దామా అని సుశీలను రాధ దగ్గరుండి తీసుకుని వెళ్తుంది. వెళ్తూ, ఏమండి మీరు కూడా వెళ్ళి బ్రష్ చేసుకుని రండి, స్నానం చెయ్యొద్దు అని చెప్పి వెళ్తుంది రాధ. అందరూ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్కి కూర్చుంటారు. ఈలోపు సంజయ్, సుజీ రెడీ అయ్యి టిఫిన్ తినేసి, ఆంటీ మేము ఆఫీస్కి వెళ్తున్నాం, సాయంత్రం వస్తామని చెప్పి సుజీ రా అని సంజయ్ పిలుస్తాడు. నవీన్, నేను ఆఫీస్లో నీకు 3 days లీవ్ తీసుకున్నానని చెప్పి సుజీ కూడా వెళ్తుంది. రాధ అందరికీ వడ్డించి సుశీలకి టిఫిన్ పెడుతూ, ఏమండి మీకు 5 నిమిషాల తర్వాత పెడతాను అని రాధ అంటుంది. రాధా, వాడికి నేను పెడతాను, నువ్వు పెట్టు వదినికి అని లక్ష్మి అనడంతో రాధ నవ్వుతూ అలాగే అత్తయ్య అని చెప్తుంది. సుశీల చేసే సైగలకు రాధ అన్నింటికీ సరిగ్గా సమాధానం చెప్తుంది. నవీన్ అన్ని గమనిస్తూ ఉన్నాడు. రాధా, అత్తయ్య ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. అర్థమవుతుంది బాబు. సుశీల రాధ చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా తనే చూసుకుంటుంది కదా, అందుకే అర్థమవుతాయి అన్నీ కూడా అని సుదర్శన్ గారు చెప్తారు. అందరూ టిఫిన్ చేశాక కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రాధ, నవీన్కి పాలు ఇవ్వరా, జ్వరం కదా అని సుదర్శన్ గారు అన్నారు. బాపు నిన్నిస్తే వద్దు, నాకు నచ్చవు అన్నారు, అందుకే ఇవ్వటం లేదు అని రాధ చెప్తుంది. శంకరనారాయణ గారు పేపర్ చదువుతూ, మంచివి మా వాడికి నచ్చవులే రాధా అని అంటాడు. నవీన్ చురుగ్గా చూసి, రాధా తీసుకుంట్రా తాగుతానంటాడు. రాధ సరేనని పాలు తేవడానికి వెళ్తుంది. బాబు, పెళ్లి తర్వాత మీకు బట్టలు పెట్టాలి, కానీ అప్పటి పరిస్థితిలో మీరు ఇంటికి రాలేదు కదా, అందుకని షాపింగ్కి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని సుదర్శన్ గారు అడుగుతారు నవీన్ని. రాధ పాలు తీసుకుని వస్తూ, బాపు ఆయనకు జ్వరం కదా, వద్దులే, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకొకసారి వెళ్దామని రాధ అంటుంది. పర్లేదు మావయ్య, నాకు ఇప్పుడు బాగుంది, వెళ్దామని నవీన్ కూడా అంటాడు. అన్నయ్య, షాపింగ్ చేసి బయట మధ్యాహ్నం భోంచేసి వద్దాం, మళ్ళీ రాత్రికి వంట ఎందుకు అని లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని సుదర్శన్ గారు అంటారు. రాధా, నవీన్ వెళ్ళి రెడీ అవ్వండి, మేము కూడా రెడీ అయిపోతామని లక్ష్మి అంటుంది. అత్తయ్య, అమ్మని నేను రెడీ చేస్తాను అని రాధ అనగానే, అవసరం లేదు, నేను రెడీ చేస్తాను రాధా అని అంటుంది లక్ష్మి. నువ్వు వెళ్ళు, రెడీ అవ్వు అని అంటుంది. రాధ సరేనని, ఏవండి మీరు రెడీ అవ్వండి, నేను తర్వాత రెడీ అవుతానని రాధ అనేసరికి సరేనంటాడు నవీన్. ఇక రెడీ అవ్వడానికి నవీన్ రూమ్లోకి వెళ్తాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అలాగే మీరు ఒక లైక్ చేయటం వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.